ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపికను ఆప్ పూర్తి చేసింది. మొత్తం 70 స్థానాల అభ్యర్థులను ప్రకటించారు కేజ్రీవాల్. తుది జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి బరిలోకి దిగారు. కల్కాజీ నుంచి సీఎం అతీషి పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కంటే వేగంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన కేజ్రీవాల్ ప్రచారంపై దృష్టి పెట్టారు. ఆదివారం పార్టీ తన 4వ జాబితా విడుదల చేశారు. ఇందులో 38 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ 3 జాబితాలను విడుదల చేసింది. అందులో 32 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదు అని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య అన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ సీట్లో పోటీ రసవత్తరంగా మారింది. కేజ్రీవాల్పై సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ ఎంపీ ప్రవేశ్ సాహెబ్ సింగ్ వర్మను బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి అతీషి కల్కాజీ నుంచి ఎన్నికల రంగంలోకి దిగారు. దీంతో పాటు గ్రేటర్ కైలాష్ నుంచి సౌరభ్ భరద్వాజ్, బాబర్పూర్ నుంచి గోపాల్ రాయ్, మాల్వియా నగర్ నుంచి సోమనాథ్ భారతి, మతియా మహల్ నుంచి షోయబ్, రాజేంద్రనగర్ నుంచి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు.